ఇప్పుడు పెహల్గాంకి వచ్చాం. ఈ పెహల్గాం నుంచి అక్కడ సింధూరి ట్రైనింగ్ పోవాలంటే దారులు మొత్తం పూసేశారు. వర్షాలు ఎక్కువైనాయి. అందువల్ల ఎక్కడైతే టెర్రరిస్ట్ కాల్పులు చేశారో అక్కడ చూడడానికి కుదరలేదు. అదే పెద్ద విషాదం. అయితే ఈ విషయం టోకన్ ఉన్న వాళ్ళంతా మాట్లాడతారు. ఆ పెహల్గాంలో జరిగినటువంటి ఘటన, ఆ సింధూరి పార్క్ ఘటన చూసినప్పుడు తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. దాదాపు 60-70 లక్షల మంది జనాభాకు 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్టడం ఉంది. ప్రతి 200 గజాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉండే చోట మరి పిలికల్స్ అంతా ఉంటే ఆడ వచ్చి విచ్చలవిడిగా కాల్చి పడేసి 22 మంది కాల్చేసి అందులో నవ్వదవులు చేశారు. ఇవన్నీ చూసినప్పుడు సరైన శ్రద్ధ తీసుకోవలేదని అభిప్రాయం లోకల్కి అందరికీ ఉంది. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూరి యాక్షన్ ప్లాన్ తీసుకునేటువంటి దానిపైన అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే 7 మంది గ్రూపులు పంపించి ప్రపంచం అంతా పంపించి తెప్పించారు. ఏది విహారయాత్ర ఏమన్నా ఇది పార్లమెంట్ చర్చ జరగాల, ఏదైనా తెలుసుకోవాలా, లోపలే తెలుసుకోవాలా. పాకిస్తాన్ ఏమంటా ఉంది, మేము 7 యుద్ధాలను పూర్తి చేస్తామని చెప్తా ఉంది. నువ్వు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్తా ఉంది. మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకే దేవునికి పోలేకపోయింది. మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఎక్కడ పెడతా ఉంది. మన వైపు వచ్చి మొత్తం విజయం సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ పార్లమెంట్లో చర్చ జరగాలి. అప్పుడు ప్రజానికానికి ఒక విశ్వాసం రావాలి. మన భారతదేశం మన కోసం ఫైట్ చేస్తాం. లేకపోతే చూడండి, ఇక్కడ మామూలుగా వేలాది గుర్రాలు ఇక్కడ ఉంటాయి, తెలుగుని చూస్తారు, బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక భయంకర వాతావరణం సృష్టించి ఒక టెర్రరిస్టుల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం కనిపించడం వల్ల తెలుగు రావడం మానేస్తున్నారు. ఇక్కడ యాత్ర రావడం మొత్తం మరి అంత నష్టం కదా. అందులో ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ కుటుంబం కోసం, ఎలక్షన్స్ కోసం, జరగబోయే ఇవన్నీ మోటివేట్ చేసేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. దీన్ని రిమూవ్ చేయాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి మాత్రం.